రామ్ చరణ్ గారు ఇప్పుడు బుచ్చిబాబు, సానా గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా! ఆ సినిమా కథకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు అదేంటంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది. మెయిన్ గా ఏంటంటే ఆ సినిమాలో ఆయన ఒక క్రీడాకారుడిగా కనబడతారంట. అంటే ఊళ్ళలో ఆడే కబడ్డీ చాలా రకాల గేమ్స్ లో ఆయన చాలా ప్రావీణ్యం పొంది ఉంటారంట. అయితే ఆయన ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ లో ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే మామూలుగా ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఒక గేమ్ ఆడుతా ఉంటారు. రెగ్యులర్ గా దాంట్లో షైన్ అవుతా ఉంటారు. దాంట్లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా ఉంటారు. దీంట్లో రామ్ చరణ్ గారు చాలా మల్టిపుల్ గేమ్స్ ఆడతారని చెప్పి తెలుస్తోంది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయనకి ప్రావీణ్యం ఉంటదంట. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఏదన్నా ఒక కబడ్డీ జరుగుతుంటే ఆ కబడ్డీ గేమ్ లో ఎవరన్నా తక్కువ అయితే ఈయన వెళ్ళి ఒక అద్దె ప్లేయర్ లాగా ఆడతారంట. ఎవరి తరపునైనా సరే. అలాగే వేరే గేమ్ కుస్తీ అయినా సరే అంతేనంట. ఆయన ఎవరి బదులైనా సరే వెళ్ళి ఆడతారంట. ఒక డిఫరెంట్ గా ఆయన కోసం ఆయన ఆడకుండా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఆడి ఒక స్పెషల్ నేమ్ ని ఆయన తెచ్చుకుంటారంట. ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం అంటే మాత్రం మామూలు విషయం కాదు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు లాంటి ఒక నటుడు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే చాలా బాగుంటది. అసలు ఆ కథలో ఉన్న ట్విస్ట్ చూడండి. ఒక ఆటగాడిని అద్దెకు తీసుకోవడం, అసలు అది ఎక్కడ వినమాట మనం. ఏదో కొత్తగా ఉంటాయి కానీ మరి ఇంత కొత్తగా ఉంటుంది నేను ఎప్పుడు ఊహించలేదు. నిజంగా చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే మాత్రం. ఎవరికి అవసరం అయితే వాళ్ళు ఆయన్ని తీసుకెళ్లి ఆ గేమ్ ఆడించుకుని ఆయన పంపిస్తా ఉంటారంట. నిజంగా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.